వ్యాలంటైన్స్ డే స్పెషల్ కేకు తయారీ విధానం. హెల్దీ కేక్ కోసం కప్పు గోధుమ పిండి జల్లించి పెట్టుకున్నాను, కప్పు గోధుమ రవ్వ, కప్పు బెల్లం తురుము. ఇప్పుడు ఈ బెల్లం తురుముని కరిగించుకుందాం. బెల్లం తురుము గిన్నెలోకి వేసుకుంటున్నానండి. బెల్లం తురుములకు ఒక అరకప్పు నీళ్ళు వేసి కరిగించుకుంటాను. బెల్లం తురుము కరిగేలోపు ఈ రవ్వని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఈ రవ్వలోకి ఒక 1/4 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. వేసి ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. బాగా కలిపిస్తున్నాను. ఈ పెరుగులోని రవ్వ నానుతుంది. పక్కన పెట్టేద్దాం 10 నిమిషాలు. ఈ లోపు బెల్లం కూడా కరిగిపోయిందండి. స్టవ్ ఆపేసుకున్నాను. చల్లారనిచ్చి స్ట్రెయిన్ చేసుకోవాలి. కేకులోకి వేసుకోవడానికి బాదం, పిస్తా, కాజు తీసుకున్నానండి. కొద్దిగా ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. నేను కాజు, పిస్తా ఇవి ఉన్నాయి కదండి, కొద్దిగా చిన్న ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా పిండి కలిపానండి. ఏం లేదు, మిక్సీ చేసినప్పుడు కేక్ మిక్సర్లోని కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయని కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. బెల్లం చల్లారిపోయిందండి. ఈ సిరప్ వడకట్టేసుకుంటాను స్ట్రైనర్తో. ఇదిగోండి ఇలా వడకట్టేసుకున్నాను. దీంట్లోని పిండి జల్లించుకున్నాను కదా, ఇది వేసుకొని కలిపేసుకోవాలి. ఈ రవ్వ పెరుగులో నానబెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాం. ఇందులోకి అంతా ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ 1/4 కప్ అండి, ఇది కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. నేను 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి, బటర్ స్కాచ్ ఫ్లేవరు. మీ దగ్గర ఇది లేకపోతే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలుపుకుంటాను. ఐస్ క్రీమ్ వాసన వస్తుంది. కలిపి పెట్టుకున్నాం కదా, ఇదంతా మిక్సీ జార్లో వేసుకుంటాను. వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, టీ స్పూన్ ఫుల్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. సాల్ట్ చిటికెడు వేసుకుంటున్నానండి. మనం పిండి కన్సిస్టెన్సీని బట్టి కొద్ది పాలు వేసుకోవాలి. బాగా తిక్కగా ఉందండి. 1/2 కప్పు మరిగించి చల్లారిన పాలు వేసుకుంటున్నాను. ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటాను. మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా కేక్ మిశ్రమాన్ని గిన్నెలో వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది తయారు చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి ఈ పిండి వేయకుండా ఈ కట్ చేసిన బాదం, కాజు, పిస్తా ముక్కలు వేసుకుందాం. ఇలా కటింగ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకుందాం. అంతేనండి. ఇప్పుడు ఉడికించుకుందాం. ముందుగా కేక్ బేక్ చేసుకుని గిన్నె ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నానండి. కొద్దిగా నెయ్యి అప్లై చేసి పిండితోని ట్యాప్ చేశాను. దీంట్లోని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకున్నాం. కేక్ బ్యాటర్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుందాం. గిన్నెని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని మిగతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి పైన ఇలాగా డెకరేట్ చేసుకుందాం. వెడల్పాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకుందాం. గిన్నె వేడెక్కిందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఇందులో పెట్టుకొని ఒక 30 నుంచి 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి. చూద్దామండి ఉడికిందో లేదో. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలండి. చూద్దామండి ఉడికిందో లేదో. ఇదిగోండి ఏమంటుకోండి, నాకు ఒక 50 నిమిషాలు పట్టిందండి ఉడకడానికి. ఇప్పుడు బయటికి తీసేసుకుందాం. పక్కన పెట్టుకోండి. చల్లారాక కట్ చేసుకుందాం. చల్లారిందండి. సైడ్ ఇలా చాకు ఇలా అనుకొని వేసుకుందాం. ఇదిగోండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. చూసారా? వ్యాలంటైన్స్ డే స్పెషల్ హెల్దీ కేక్ అండి. చూసారండి ఎంత స్మూత్గా ఉందో. మీరు ట్రై చేయండి. వ్యాలంటైన్స్ డే స్పెషల్ హెల్దీ కేక్.